మీరు వచ్చేయండి, మీరు దీనికి సంబంధం లేదు కదా, తర్వాత అది పరిసరాల పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, క్లీన్ భీమవరం, క్లీన్ భీమవరం, సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. చూస్తుంటారు. ఏదైనా ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందింది, నాగరికత కొలపనం ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించటం, క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచటం వంటి అంశాలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ కృషిగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై ఆంధ్రప్రదేశ్. ఓపెన్ యూరినేషన్, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం అనేది ఇంకా ఏ నాగరికతను సూచిస్తుంది? అందులో పెట్టి మనం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాం. ఇందాక కూడా చెప్పాను, అభివృద్ధి చెందిన ఆర్థికంగా అభివృద్ధి చెంది మనకి ఇండస్ట్రీస్ కూడా ఎప్పుడో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అన్ని రకాలుగా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ తయారు చేసి మనం విదేశానికి, యూరోప్కి, అమెరికాకి, ఎన్నో దేశాలకు పంపిస్తూ ఉంటాం. అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప స్థానం ఉన్న మన జిల్లాలో బహిరంగంగా మల విసర్జన అయితే లేదు, కానీ మూత్ర విసర్జన, యూరినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. మగవాళ్ళు అది ఏ ఫోరం దొరికినా కూడా నేను చెప్తూనే ఉంటాను, దయచేసి మన ప్రెమిసెస్ అన్నీ కూడా మన చుట్టుపక్కల ఉండే ప్రతి ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. యూరినేషన్ అనేది ఇంకా ఎక్కువ రోగాలకి కారణం అవుతుంది. మగవారు అందరూ కూడా, అంటే ఆడవాళ్ళకి మరి ఆ ఇబ్బంది లేనప్పుడు మగవాళ్ళకి ఎందుకంత ఇబ్బంది రావాలి? ఆడవాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళు ఫెసిలిటీ చూసుకొని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో అలాగే మగవాళ్ళు కూడా చూసుకోవాలి. ఇట్ ఈస్ అంటే సాంఘికంగా చాలా డిస్టర్బెన్స్ కింద ఉంది. ఆరోగ్యపరంగా కూడా తీవ్రమైన అనారోగ్యం పాలు చేసే అంశం ఇది. మున్సిపాలిటీ వాళ్ళు సరైన టాయిలెట్స్ పెట్టి ప్రాపర్గా నిర్వహణ లేవు. వాటి నిర్వహణ పూర్తిగా చేయించండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో మన జిల్లాలో ఒక అవగాహన రావాలి అంటే మన గవర్నమెంట్ ఆఫీసులో వచ్చేవాళ్ళు, ఉద్యోగస్తులకి అందరికీ కూడా ప్రాపర్ టాయిలెట్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అన్ని ఆఫీసులో కూడా టాయిలెట్స్ ఉండాలి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ నేను తెప్పించుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మన ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు, మున్సిపల్ శానిటరీ ఆఫీసులు ఏది కూడా నీట్గా ఉండాలి. అలాగే రోడ్డు మీద ఎక్కడ కూడా పబ్లిక్గా యూరినేషన్ అనేది లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. అలాగే మహిళలందరినీ కూడా మీరు మంచిగా అక్షరాస్యత 100% సాధించాలి. ఈ యొక్క సెగ్రిగేషన్, వేస్ట్ సెగ్రిగేషన్లో మీరు మంచిగా ప్రయత్నించి మీరు చేసి ఒక మన రాష్ట్రానికే తలమానికంగా ఉండాలి. అంటే ముందు మేము అన్ని విషయాల్లోనే కాదు, ఈ చెత్త సెపరేషన్, చెత్త మేనేజ్మెంట్లో కూడా మేము ముందు ఉంటామని చెప్పేసి మీరంతా కూడా నగర పంచాయతీ, గ్రామ పంచాయతీకి, పురపాలిక సంఘాలకి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. మన భీమవరం టౌన్ స్పెషల్